అట్టే పడేది అట్టే పడేది రాత్రా అదే పడింది. నైట్ మరి అదే వాన్లో హాస్పిటల్ పోయారా? గాంధీ పోయినా, గాంధీ పోతే ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ బయటకు వచ్చి చూపించుకున్నా. గాంధీని పట్టించుకోలేదు. రాత్రి ఇలా పోతే ఇలా కరెంట్ ఫీజు ఎగిరిపోయింది అన్న. పొద్దున పోయి ఇప్పుడు పోయి కట్టించుకొచ్చుకున్నా ప్రైవేట్ లో. గాంధీలో పట్టించుకోకపోతే అప్పటికప్పుడు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకో ఆధార్ కార్డు ఫామ్ తెచ్చేదాకా చూస్తలేదు డాక్టర్లు. ఏం చేస్తాం ఆ హాస్పిటల్? ఎన్నింటికి పోయారు? 9ంటికి ఏం పోయినాం. నైట్ 7:40కి స్టార్ట్ అయింది వాన. 4 గంటలకు స్టార్ట్ అయింది. 7:30కి వాన పడ్డది. చెట్టు దిగింది 7:30, 8 గంటల టైంలో పడింది. అది పడగానే పైన రేక్ కింద పడి మీద పడింది. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? 7 మంది ఉంటాం. 7 మంది. పిల్లలు ఉన్నారా? చిన్న పిల్లలు ఇంట్లో పడుకున్నారు. చిన్నపిల్లలు అదే దెబ్బలు ఏమైతే పిల్లలకి అయితే ఏం పసి మా పరిస్థితి నాకు ఇట్లా అయింది. అదే పిల్లల మీద పడేది ఇట్లా చేయాలి. పిల్లల మీద ఏం చేయాలి? ఎవరు వస్తారా? ఎవరు ఇయ్యారు. చేసేదే జీతం 30,000 వస్తుంది నాకు. 30,000 నడిపించుకుంటున్నా నేను. పిల్లలు నడిపించుకోలేదు సార్. మళ్ళీ నడిచే కూడా ఓకే లేదు. అట్లా ఏదైనా దయచేసి డబల్ బెడ్రూమ్ ఇచ్చేటట్టు చేస్తే మాకు పుణ్యం కూడా. సీఎం కానీ ఎవరైనా కానీ దయచేసి డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పారా? 2 సార్లు చెప్పారు అన్న. 4 సీఎంలు వచ్చారు, 4 సీఎంలు మారినాయి కానీ ఇప్పటిదాకా ఇస్తామన్నారు కానీ ఇప్పటిదాకా రెస్పాన్సిబుల్. మేము అన్ని ఇక్కడే ఉన్నాయి. ప్రూఫ్లు కూడా ఎలక్షన్లు అన్ని ఇన్నే ఉంటాయి. మేము అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ బయట కూడా లేవు. మేము అన్ని ఇక్కడనే ఉన్నాయి. తెలంగాణ ఉన్నాయి. ఏమని చెప్తారు? ఏమని చెప్తాం? మాకు సీఎం ఇల్లు ఇస్తే మంచిది అనుకుంటున్నాం రేవంత్ రెడ్డికి సార్కి. ఆయనకి అదే చెప్తున్నాం సీఎంకి. మాకు డబల్ బెడ్రూమ్లు వేయాలి. 8 దినాలు తిన్నాము. 40 సంవత్సరాలు తినే ఉన్నాం. మాకు ఇల్లు ఇస్తే మాకు మంచిది. ఈయన కట్టిస్తే మంచిది. అట్లా ఆయనకి ఆయన దయచేసి చూడో లేదో మాకు తెలుసు. ఎంతమంది మీరు? 7 నా కొడుకు. చిన్నపిల్లలు ఉన్నారా? చిన్నపిల్లలు ఉన్నారు. మరి ఒకవేళ రేపు వచ్చి చిన్నపిల్లల మీద పెడితే ఏంటి పరిస్థితి? ఇంకా పక్కకున్నాము. ఇట్లా పక్కకున్నది జరుపుకుంది నయమైంది. లేక పడింటే ఇంకేం చేస్తుందో ఏమో దెబ్బ బాగా వేస్తుంది అన్నట్టు వాళ్ళు అంతే. వాళ్ళ మీరు సావండి, మీ పిల్లలు సావండి, మీరు సావండి, కానీ మేమైతే ఇండ్లేము అనుకుంటూనే ఉంటారు. మేము ఆశపడుతున్నాము ఈ పొద్దు వస్తారు రేపు వస్తారు అధికారులు వచ్చి ఇస్తారని మేము ఎంతో సంతోషపడుతుంటే వాళ్ళు మా సంతోషం అంతా వృధా చేస్తున్నారు. ఎప్పుడు ఇంకా ఎన్ని రోజులకి ఇవ్వాలని మేము అనం కదా. వాళ్ళు అట్లా అన్నారు. అట్లా ఎందుకంటారు? ఇస్తాము ఓట్లు వేయండి మంచిగా వేస్తాం సార్ అని చెప్పినాము. వేసినాం కానీ గెలిపించినాం కానీ వాళ్ళు మాత్రం రేపు వస్తాం ఎంక్వైరీ చేస్తాం, ఎల్లుండి వస్తాం ఎంక్వైరీ చేస్తాం. ఇదే మాటే. మేము పనులు మానుకొని ఈడే ఉంటున్నాం కానీ వాళ్ళు వస్తుండలేరు. ఎంక్వైరీ చేసే కానీ వస్తుండలేరు, ఎంక్వైరీ కానీ చేస్తలేరు. మేము మొత్తం 6-7 మంది ఉంటాం. ఒక ఇంట్లో 6-7 మంది పిల్లలు, మా పిల్లలకి పిల్లలు. అంటే ఇప్పుడు మీ ఆయన కాలు మీద రేకు పడ్డది. ఇప్పుడు జాబ్ పోలేదు. ఎట్లా ఎవరు లేరు తెచ్చిచ్చేవాళ్ళు. మా కొడుకు పెండ్లైనా గానీ ఆ పిల్లోడు సరిగ్గా చేయడు, వేరే పని చేయలేడు. మేము చెత్త పని చేస్తాం కానీ ఈ రోజు పోలే. మళ్ళీ వాళ్ళు మాకు ఎట్లా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. మా పిల్లోని చేసేకి రాదు ఆ పని. మేమే పోయి చేసుకోవాలి కూలి పని. ఎట్లనైనా చెప్పు. మళ్ళీ ఎప్పుడు ఇచ్చేది? మాకు ఇల్లు కావాలా? పట్టాలన్నా ఇస్తే ఇండ్లు కట్టిస్తాం పలానా కాడంటే మేము వెళ్ళిపోతాం. లేకపోతే మేము ఈడ చచ్చిపోతున్నారు. కొంతమంది చచ్చిపోయినారు కానీ ఇంకా పెద్దగా పడతాయి. అప్పుడు కట్లు పుచ్చిపోయినాయి. ఒకసారి మీరే వచ్చి చూడండి అయినా పురుగులు వస్తున్నాయి కట్లలో నుండి. అదే కట్లు చూడండి. ఆ కట్లలో నుండి పురుగులు వచ్చి అవి కానీ కుడుతున్నాయి. పిల్లల్ని కుడతాయి, మమ్మల్ని కుడతాయి, కరుస్తున్నాయి పురుగులు. మళ్ళీ ఎట్లా బతకాలి? ఈడ ఎలుకలు వస్తున్నాయి. ఇదే ఉన్నాయి మా పిల్లలు. చిన్న చిన్న పిల్లలు. మా కొడుకు, మా బిడ్డ, మా కోడలు, మా కొడుకు, మా బిడ్డ ఆడుంది, మా కోడలు ఆడుంది. అందరు 7 మంది 8 మంది ఇంట్లోనే ఉంటాం. ఏ రకంగా సంసారం చేస్తాం ఆ ఇంట్లో? ఆ గుడిసె ఎంత ఉంది? 7-8 మంది పండుకుంటాం ఆ ఇంట్లో. ఎన్ని రోజులు ఇట్లే మేము మాకు పెళ్ళైన కాంచి ఈడే ఉన్నాము. మా పిల్లలు మా పిల్లలకి పెళ్లి చేసిన ఇంకెప్పుడు ఇస్తారు వాళ్ళు ఇల్లు? ఈ రోజు రేపు అనుకుంటూనే పోతూనే ఉంటారు వాళ్ళు. ఇంకెన్ని రోజులు, ఇంకా ఎన్నేళ్ళని ఉండాలి ఇట్లా? ఎన్నేళ్ళు బతకాలి ఇట్లా? అది కాక చెట్టు కూలిపోయి రేకులన్నీ ఇరిగిపోయి ఆ రేకులు ఇట్లా లేచిపోతున్నాయి. ఎట్లా మేము బతికేది? అవి గట్టిండ్లా ఏమన్నా గోడలిండ్లా? ఈ పొద్దు రేపు ఇస్తాం అనుకుంటుంటే మేము గోడలు గానే కట్టించుకునే పరిస్థితుల్లో. ఇంట్లో రేకుడింది, అతుక్కి ఇంట్లో రేకుంది. ఆ స్తంభం పక్కలో రేకులు ఇరిగిపోయినాయి. ఎట్లనైనా బతికేది మేము. ఎక్కడ ఏ రేకు ఊడింది? పక్కింట్లోనా? రేకు ఊడిపోతే
మేము పైకి ఇటు చూడు. పిల్లలు చూడనే సన్నుకున్నారు పిల్లలు చూడు మా ఇగో ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ చిన్న చిన్న పిల్లగాళ్ళు నైట్ ఒకవేళ పెద్దగా వాన వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఆ రేకులు బట్టి చిన్న పిల్లగాళ్ళకి కూడా ఇబ్బంది అయ్యేది. ఇక్కడ వీళ్ళందరూ చెప్తున్నారు చూడు. ఇగో ఇటు బియ్యం మొత్తం కూడా నీళ్లు పడి నానిపోయినటువంటి పరిస్థితి. బట్టలు నానిపోయినాయి అన్ని నానిపోయినాయి ఎట్లా బతకాలనైనా మేము ఈ రకంగా ఉన్నాం చూడు ఏ రకంగా ఉండాలి. ఇక్కడ కూర్చున్నాము ఇట్లే కూర్చొని పిల్లల్ని వేసుకొని ఒడిలో ఇట్లా ఒడిలో వేసుకొని కూర్చున్నాం. మొత్తం కురిసింది కదా మొత్తం గిరువాలు అన్ని నానిపోయినాయి. అక్కడ బొక్కలే ఇక్కడ నుండి వస్తాయి నీళ్లు ఈడొక్కటే కూర్చున్నాం. ఎట్లుంటున్నారు ఇంత ఒక చిన్న ఇంట్లో ఇంత మంది ఎట్లుంటున్నారు? బయట వండుకుంటున్నాము ఈడ వండుకుంటున్నాము పిల్లల్ని ఇక్కడ లోపల వండి పెడుతున్నాం మేము బయట వండుకుంటున్నాం. 8 మంది మా అల్లుడు మీ ఆయనకి మీ హస్బెండ్ కి అదేంది రేపు వచ్చి పడ్డది. ఇప్పుడు పని చేసేది మీ ఆయన ఒక్కడే? నేను మా ఆయనే చేస్తాం. మా ఆయన ఇంటికాడ ఎవరు చేయరు మేమిద్దరమే చేసాను. మా ఆయన డ్రైవింగ్ చేస్తాడు. మా ఆయనకి అట్లా అయింది డ్రైవింగ్ చేసేకి రాదు. నైట్ ఏమైందమ్మా? పిల్లల్ని వేసుకొని అక్కడ కూర్చున్నాం అన్న మేము. మా అమ్మ వాళ్ళు బయట ఉన్నారు. వర్షం రేకు బయటనే ఉన్నాం. ఇంకా రేకు కింద పడిపోయినందుకు మా నాన్న మీద పడింది. అప్పటికప్పుడు అంబులెన్స్ ని పిలిపి పంపిస్తే అక్కడ చూసావా కరెంటు లేదు మొత్తం లేదు అన్నందుకు పొద్దున మార్నింగ్ తీసుకెళ్లిపోయినాం. ఇప్పుడు ఎట్లా అన్నా మేము బతకగా చూడండి అన్న మొత్తం వాటర్ వచ్చేస్తుంది ఇంట్లోకి. మేము ఎంత చదువుకున్నా మాకు లాభాలు లేకుండా అయిపోయినాయి అన్న. మాకు ఏం జాబ్స్ రావు ఏం రావు. ఆడ చూస్తే నీళ్ళు ఆడ నుంచి వస్తాయి ఈ నుంచి వస్తే ఆడ పడితే నీళ్ళు మొత్తం ఇట్లా వాటర్ ఫాల్స్ అయిపోతుంది. అదంతా వాటర్ ఫాల్స్ అయిపోయి మొత్తం అదంతా పడిపోతుంది. వాటరే వచ్చేస్తాయి మొత్తం. ఇంత చిన్న పిల్లల్ని వేసుకొని మేము ఎట్లుండాలన్న? ఇంకేం చేసేది లేదు. ఇంక పోవాల్సింది బయట. వాళ్ళందరూ అంటారు దానికి వాడి పిల్లలు చచ్చిపోయారు దీనికి వాడి పిల్లలు చచ్చిపోయారు అది వాడు ఇవ్వడు అంటారు. కానీ రేపు పొద్దున ఇల్లు రావు ఏం రావు. మాటకు ఒక్కటి మీడియా వాళ్ళు వచ్చి ఎవరు రారు. రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఇంకా ఘోరంగా అయిపోయింది మా పరిస్థితి. కేసీఆర్ అన్న వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు ప్రచారానికి వచ్చినప్పుడు కొంచెం మాకు భరోసా ఇస్తుండే. ఈయన అట్లా ప్రచారానికి రాడు అట్లా భరోసా అయ్యాడు. మాకు అసలు స్లిప్ అవి ఇంద్రమ్మ ఇంట్లో అని స్లిప్పులు అప్లికేషన్ పెట్టేస్తే అప్లికేషన్ ఇచ్చిరు కానీ ఈ రోజు వరకు అయితే ఏం చేసింది లేదన్న. రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఇది అప్లికేషన్ ఇంట్లోది అన్నారు కానీ ఏంది ఇచ్చింది లేదన్న. ఇవాళ వరకు అన్ని పైసలు కట్టించుకురు అన్న మాతోటి. ఇంకా 1000 2500 అట్లా కూడా వచ్చి తీసుకొని పోయినారు. దేనికి తీసుకురో కూడా అర్థం కాదు. డబ్బులు కూడా తీసుకున్నారు. అంత ఇస్తాం ఇంత ఇస్తాం ఆడిపిస్తాం ఈడిపిస్తాం అని చెప్పి. నేను 10th వరకే చదువుకున్నాను. ఇంక ఇంటర్ లో మ్యారేజ్ అయిపోయిందని ఇంక చదువుకోలేదన్న. ఇంక డిగ్రీ సెకండ్ ఇయర్ మా హస్బెండ్ మాదంతా ఇదే. మా అమ్మ వాళ్ళు ఇద్దరు చేసుకొని వస్తారు. మా ఆయన బయట పనులు కూలి పనికి వేసి వస్తాడు. మమ్మల్ని చూసుకుంటాడు అన్న. వాళ్ళ అమ్మ చనిపోయి గోడకూలు చచ్చిపోయింది. ఈయన్నే వీళ్ళమ్మ ఇక్కడే పేపర్ కూడా వచ్చింది. ఇద్దరు చనిపోయారు. వాళ్ళే ఇద్దరు చనిపోయినా కూడా వాళ్ళ పెద్దమ్మ సాకుతుంది ఇప్పుడు వాళ్ళని. 5 మంది పిల్లలు. వాళ్ళ అక్కకు ఒకటే ఇప్పుడు పెళ్లి అయిపోయింది. ఇంకా 4 ఉన్నారు. ఇంకా 7 ఉంటారు. నలుగురు పిల్లలు. ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇంకా పెళ్లి కాలేదు ఆ అమ్మాయికి. ఆ 3 పిల్లలు ఇంకా చిన్న పిల్లగాడు ఇంత ఉంటాడు వీళ్ళ తమ్ముడు. ఆ పిల్లల్ని ఇద్దరు ఇప్పుడు ఎవరు చూసుకుంటారు అన్న? 3 మగ పిల్లలు ఒక ఆడపిల్ల. గోడకూలు చచ్చిపోయింది. ఇంక మాకు అట్లా గోడలు కూలుతున్నాయని రేకులు వేసుకున్నాం. ఈ రేకులు వేసుకుంటే ఈ రేకులు కూడా మొత్తం ఎగిరిపోతున్నాయి. రేకులు అయితే అసలుకి అవన్న గోడ కూలింది. గోడనన్నా గట్టిగా ఉంటదని గోడలన్నా కట్టుకుందాం. మా వాళ్ళు ఎట్లా మేస్త్రీలే అని కట్టించుకుందామన్నా దానికి పర్మిషన్ లేదు. ఎట్లన్నా మేము బతికేది. ఇంకా మీరందరూ నువ్వు ఇక్కడే కదా మీరు కూడా అందరు ఉంటారా? ఇంతమంది ఉంటారా ఇంట్లో? ఇంతమంది ఎట్లుంటున్నారు ఈ ఇంట్లో అసలు? అన్న ఇట్రా అన్న జరిగిందా? ఏమైంది అసలు? ఏమంటున్నారు వాళ్ళు? ఇంతవరకు జరిగినది అయితే సంఘటనలు అయితే మనం కలెక్టర్ ఆఫీస్ కు పోయినాం. కలెక్టర్ ఆఫీస్ లో లెటర్ ఇచ్చినాం. ఇంకోటి బట్టి విక్రమార్కం కలిసినాం. ఇక్కడికి ఒక చీఫ్ మినిస్టర్ వచ్చిండు. ఆయనని కలిసినాం. అందరికి రిసిప్ట్లు ఇచ్చినాం. మనం కలిసినాం. పేపర్ కూడా ఇచ్చినాం. ఇంతవరకు అయితే వాళ్ళు రెస్పాన్స్ లేదు. ఎందుకు లేదు అని అంటే మేము ఇట్లా గుడిసెలు ఉంటున్నాం, వీళ్ళు బీదోళ్ళు ఏం చేస్తారు అని అనుకుంటారు వాళ్ళు. ఎలక్షన్స్ అప్పుడు అయితే వస్తున్నారు. ఎలక్షన్స్ అప్పుడు అందరు వస్తారు. మన ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు కూడా వచ్చారు. మన
ఇది ఏమంటారు రవిచారి గారు కూడా వచ్చారు కార్పొరేటర్, కార్పొరేటర్ వాళ్ళు వచ్చారు. నిన్న రాత్రి ఆయన వచ్చి మాట్లాడిండు ఏమైంది ఇట్లా ఇట్లా అని అంటే ఏం తెలియకుండా బయట బయట మాట్లాడి లోపల వచ్చి ఇంకా పరిస్థితులన్నా చూస్తే మా అనుబంధం మా భయం మేమేంది అనేది ఉంటది. వాళ్ళు ఒక మాట బయట నుంచి బయటనే మాట్లాడుకొని లోపలికి వెళ్ళిపోతే మేము ఎలా ఉంటాం ఇప్పుడు? ఉండలేము కదా. బయట మాటలే కనిపిస్తున్నాయి అన్ని, కానీ లోపల మాటలు ఎవరు కనిపిస్తలేవు. ఇప్పుడు మా డాడీకి అట్లా అయింది, మేము ఎవరిని అడగాలి ఇప్పుడు? ఎవరిని అయితే అడగలేము. హాస్పిటల్ పోతే కూడా చేర్పించుకోలేరు వాళ్ళు. అంబులెన్స్ పిలిపించడం పోయినాం, గాంధీ హాస్పిటల్ పోయినాం, ఆడ కూడా ఏం కాలేదు. ఇప్పుడు మేము ఎట్లా అంటాం? అందుకే మాకు పక్కా డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని కోరుకుంటాం. 100% అది మాకు కావాల్సింది. అది ఇక్కడ వైఫ్, నేను పుట్టి పెరిగింది ఏంటి, నాకు ఇప్పటికి 23 సంవత్సరాలు. మా అమ్మ వాళ్ళే గత 35 సంవత్సరాల నుంచి ఉన్నారు. నేను పుట్టి పెరిగింది ఏంటి, ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయింది. మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇండియన్, ఇంకా ఖచ్చితంగా ఇల్లు కావాలి. అదే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఈ ఇండ్లలో కూడా మొత్తం అయితే ఎక్కడికక్కడ రేకులు లేచిపోయినాయి. ఎక్కడికక్కడ వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నా కానీ వాళ్ళ కనీసం భరోసా అనేది కూడా ఇవ్వకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ చూసుకుంటే రేకులన్నీ కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి. ఆ రేకు నైట్ వాన వస్తే వీళ్ళ ఇల్లు అయితే ఖచ్చితంగా చాలా గందరగోళంగా ఉంటది. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక 7-8 మంది కూడా పడుకుంటారు. ఒకే ఇంట్లో ఇంతమంది పడుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది. ఎందుకంటే గతం నుంచి ఒక 30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క నాయకుడు వస్తున్నాడు పోతున్నాడు, మీకు ఇల్లు కట్టిస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారు. ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళని ఇదే ఇళ్లలో ఇదే ఇండ్ల కాడ ఇబ్బంది పెట్టి అదే ఇళ్లలో ఉండని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు పరిస్థితి. అయితే ఖచ్చితంగా వాళ్ళకి హామీ న్యాయం చేస్తారా అని చెప్పి ఇంకా ఎవరికైనా చూద్దాం అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసే పరిస్థితి అయితే కనబడట్లేదు కూడా. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఇల్లు వస్తుంది అని చెప్పి వాళ్ళకి అందరూ కూడా ఓట్లు వేసినటువంటి పరిస్థితి. ఓట్లు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంతవరకు ఏ ఎమ్మెల్యే రానటువంటి పరిస్థితి, ఏ సీఎం రాడు, ఎవరు రాడు, వాళ్ళ బతుకులు ఇంతే గందరగోళం. నైట్ ఒక రేకు ఊడి వచ్చి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కాలు మీద పడితే ఆయన ఒక డ్రైవరు వాళ్ళ ఇల్లు పోషించుకోవాలంటే ఖచ్చితంగా ఆయన సాయం అయితే ఉండాలి. ఖచ్చితంగా ఆయన హ్యాండ్ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడాలి. కానీ ఆయనకే కాలు ఇరిగి కాలుకి దెబ్బ తగిలి ఆయన ఇప్పుడు పడుకున్న పరిస్థితి. మరి వీళ్ళందరూ ఎట్లా బతకాల?